ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్వే? ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుసీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 minutes. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేక బాలు అంత నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమనాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు. తెలియకూడదు కూడా. సుశీ వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడి చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుశీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. वो दोनों कहाँ है पता नहीं ना? मालूम नहीं. हाय 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 रा. Did you give it to Susi? ఇంకా ఇవ్వలేదు. అన్నిటికీ లేట్ అయినా ఎవరా చెప్తాను. ఇవ్వయా? హే వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటి ఇచ్చేది? సర్ప్రైజ్. హే ఓ కూల్ 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 కూల్. ఏంటిది? Give your hand Susi. Come on Susi, give your hand. సుసి సుసి చెప్పు త్వరగా. Okay. ఎలా ఉంది? Fine. హే వెరీ నైస్. ఇది ఎప్పుడు కొన్నావు? నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుసి. బి అంటే బాలు, నా పేరు. నువ్వు ఫంక్షన్ లో గొడవ చేసిన వాడివేగా? ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు సుసి. షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి సుసి. నేనెవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా? వెళ్ళిపో. సుసి సుసి ఒక్క నిమిషం ఆగు సుసి. ఆగు సుసి. ఏయ్ సుసి నేను చెప్పేది కొంచెం విను. ఏయ్ ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? పో. సుసి ఒక్క నిమిషం. నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడిని ఏం కాదు సుసి. నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రా సుసి, భయపడకుండా రా సుసి. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. నీకేం కావాలి? వెళ్ళిపో ప్లీజ్. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో. తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు, నా షర్టు పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో నీకు తెలియదని నాకు తెలుసు సుసి. అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి. నువ్వు నేను లవ్ చేసుకున్నావు నిజంగా. నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేశాడు. అయ్యో నువ్వు చెప్పేది నిజమే అయి ఉండొచ్చు. నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు. ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా? చంపని చెప్పు. సుసి 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 నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి.
నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా చూసి. అది మర్చిపోయి ఎటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం చూసి? నేను లేకుండా నువ్వు బతకలేవు చూసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము చూసి. లేపండి రావాణి. సుసి, నేను ఇంతగా చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? సుసి, ఆగు. సుసి! అతను వదిలేయండి నాన్న, ప్లీజ్. సుసి! సుసి! పద పెడదాం. నాన్న, అతను పిచ్చోడేం కాదు. సుసి! వస్తున్నా. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదు. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటూని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇంకా మాట్లాడుకో. అంత తప్ప నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెదిగా గేలి చేస్తావు. నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి బాగా లూసా? నేను లూసా? అవునులే, నేను లూసే. నా వాయిస్ లో ఉందండి. లాగ కాదే, నీ వాయిసే. సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి. అందుకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు, నేనేది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి! బాలు, నువ్వు ఇంతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది? అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం. ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తా. నేను బయలుదేరుతాను. ముందు ఏం చేయాలి? వస్తాడు, మాట్లాడతాడు, గొడవ పడతాడు, పరువు పోతుంది. నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు. వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది. నువ్వే ప్రయత్నించు. థ్యాంక్స్ బ్రదర్. చూసావా, వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే.
నువ్వు నీ పాటికి వెళ్ళడం, నేను నీ వెంట పడ్డం. ఏం చూసి నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా? నువ్వే అన్నావు కదా చూసి. చాలు, వెళ్ళిపోమని ఎన్నోసార్లు ముత్తుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలాగే ఒకడు కాలేజ్లో నా వెంట పడేవాడు. నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు. నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను. అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అతను కేకలేస్తూ కాలిపోవడం, నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది. నా బిడ్డెక్కడా అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉణుకు పుట్టేది తెలుసా. ఇప్పుడు నువ్వు వచ్చావు. నేనేం పాపం చేశాను? దయచేసి వదిలే. నువ్వు చెప్పిందంతా నిజం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు. నువ్వు అన్నదని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను చూసి. దయచేసి నన్ను అర్థం చేసుకో చూసి. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి, సుసి ఆగు సుసి, దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి అలా వెళ్ళిపోకు సుసి, ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను సుసి, ప్లీజ్. వెంటపడద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు, ఇప్పుడేమైందో చూసి. నేను చెప్పేది జరిగింది. ఆటో ఆటో స్టాప్ స్టాప్, ఎవరైనా లెఫ్ట్ ఇవ్వండి. నాకేం కాలేదు చూసి. హలో ప్లీజ్, గో టు సత్యసాయి హాస్పిటల్. చూసి నాకేం కాలేదు చూసి. వేగమా ಹೋಗಿರಿ. నేను చెప్తున్నాను కదా, ఏం మాట్లాడుకో. హలో హలో, ఎవరు? హలో డాక్టర్, నేను సుజీని మాట్లాడుతున్నా. ఏంటమ్మా? ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వస్తున్నాడు అని రెడీ చేయండి. ఓకే అమ్మా. అదే వద్దు చూసి, నాకేం కాలేదు, నువ్వే కంగారు పడుకో. అయ్యో నాకు భయంగా ఉంది. అయ్యో దయవిಟ್ಟು ఇನ್ನು ಬೇಗ ಹೋಗಿರಿ. చూసి వెళ్ళిపోకు చూసి, ఎక్కడికి వెళ్ళకు. నాకేం కాలేదు చూసి, నేను నీతో మాట్లాడా చూసి. నా పక్కనే ఉండు చూసి, ఎక్కడికి వెళ్ళకు. చూసి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు. ఎవరు చూసి? అంకుల్ నన్ను ఇప్పుడే అడగండి. అతను ఎలాగైనా కాపాడి వెంటనే వాళ్ళ ఊరికి పంపించేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఈ విషయం మా నాన్నకి చెప్పకండి. నేను మళ్ళీ ఇక్కడికి రాను. పర్వాలేదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు. సుసి, నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను. కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. నువ్వతన్ని లవ్ చేసావే, నన్ను వదలొద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకులో ఉన్నాడు. తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి, కొంచెం ఆలోచించి చూడవే ప్లీజ్. సుసి ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి రెడీయా? వస్తున్నాను నాన్న. వెళ్దాం. బాలు, సుసి పిలుస్తోంది. 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 హలో బాలు, నాన్న మాట్లాడుతున్నాను రా. చెప్పు నాన్న. ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నావు? వస్తాను నాన్న, వస్తాను. సుసిని తీసుకొస్తాను. మన ఏరియాలో అందరినీ రెడీగా ఉండమని చెప్పు.
నువ్వు నా సుసి తండ్రివి కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. రా సుసి, వెళ్దాం. పద సుసి. నువ్వు వెళ్ళిపో, గొడవ చేయకు. సుసి రా సుసి, వెళ్దాం. పో ఇక్కడి నుంచి. సారీ సుసి. నువ్వు జీవితంలో సంతోషంగా ఉన్న చోటు ఇదే సుసి. వీళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తారు సుసి. మనుషులంటే వీళ్ళు. దిగు సుసి, రా. రామా సుసి, ఎలా ఉన్నావు? నాన్నగారు, నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు, మా కులదైవం నిర్ణయించింది. దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు. తీసుకెళ్ళరా ఇంటికి. చేపలు అమ్మేవాడు నీ సుసి. పెళ్లికి నాకు చీర కొనుక్కొని పెట్టావు కదా తల్లి. నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన తర్వాత అల్లాడిపోయాను తెలుసా? ఎలా ఇలా చేయకు, చచ్చేంత వరకు బాలుతోనే ఉండాలి, అర్థమైందా? మన అంజలి సుసి. అక్క నీతో మాట్లాడకూడదక్క. మీ నాన్న ఒప్పుకోకపోయినా మీ నాన్నకు జలకిచ్చి వచ్చేయకూడదక్క. ఎందుకని అలా చేయలేదక్క? బాలునే లవ్ చేస్తే సరిపోదు, పెళ్లి చూసుకునే జీవితాంతం కలిసి ఉండాలక్క, కలిసి ఉండాలి. మీ పెళ్లి రోజున హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కి మారదాం అనుకున్నాను చూసి, ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో. సుసి, సుసి సుసి, నువ్వు వెళ్ళిపోయావు, బాలు కూడా లేడు. ఈ ఏరియా బోసిపోయినట్టు అయిపోయింది. ఇక మీదటే సందడంతా. సిస్టర్, నీ కోసం వెతకొద్దు, అంతా బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా సుసి, వచ్చావా తల్లి? రామ్మా. వీడు బతుకు బయటపడ్డాడంటే అది నీకోసమేనమ్మా, నీకోసమే. రామ్మా, రా రా లోపలికి సుసి, వెళ్ళు. రా. ఆగండి, గమ్మునుండండి. ఏంటయ్యా? సార్, మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్లో చెప్పారు. మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాతో పంపించండి. పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాటా చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఈ పెద్ద మనిషేనయ్యా. చూడండి, ఆ అమ్మాయి మేజరు. తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్ళటం కుదరదు. కావాలంటే మీరు నాతో రండి, వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం. తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి. అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి. పోండి. రా సుసి, రా. సుసి వచ్చేసిందిగా, తర్వాత ఏంటి? ఇంకేముంది, పెళ్లి చేసేయడమే. ధైర్యంగా రా సుసి. రూమ్ని ఎలా మార్చేసావో చూడు సుసి, చూడు. నా రూమ్ని ఎందుకు ఇలా మార్చేసావు అని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశానన్నావు సుసి. ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు, బట్టలు ఇవన్నీ
నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుసి. అది మాత్రమే కాదు సుసి, మన చేపలు అమ్మేవాడికి, ఫ్రెండ్స్కి, సేటుకి, సుమతికి, మా చిన్నపిల్లడు పండుకి, వీళ్ళందరికీ నువ్వే డ్రెస్సులు కొనిచ్చావు సుసి. మా నాన్నకి కోటు సూటు కొన్నావు, మా అమ్మకి చుడిదార్ అది కొన్నావు. అన్నీ చేసేసి నాకేం తెలీదు, జ్ఞాపకం లేదు, మర్చిపోయాను అంటే ఇదెక్కడ న్యాయం చూసి? కొంచెం ఆలోచించి చూడు చూసి. నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి. ఒట్టేసి చెప్తున్నాను. ఏంట్రా మీరు అనేది? అవునయ్య గారు, సుసి గతం అంతా మర్చిపోయిందంట. ఇక్కడికి రావడం వెళ్ళడం ఏది జ్ఞాపకం లేదట గారు. మనం ఎవరు సుసికి గుర్తులేవంట, బాలుడు కూడా గుర్తుపట్టలేదు. సుసి రా. సుసి, నేను రానని చెప్పు సుసి. తీసుకుపోతావు నువ్వు, తీసుకుపో చూద్దాం. ఒక అడుగు ముందుకేస్తావంటే పాతేస్తా నిన్ను. నువ్వు ఇతను బెదిరిస్తావంటరా? మనందరినీ మోసం చేసిన ఆ అమ్మాయి తల నరకరా? మర్చిపోయావు. అయితే ఇప్పుడు ఏంటంట, బాలుతో తిరగడం, ప్రేమించడం ఇవన్నీ రబ్బర్తో చేయిస్తావా నువ్వు? ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తే చచ్చేంత వరకు అతనితోనే ఉండాలి. చౌదరి, పిల్ల మేజర్ తను ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్ళమని నువ్వే కదా అన్నావు. వదలమని నీ కొడుకుని. ఆగండి. విన్సెంట్ ఎవరిని రానివద్దు. ఇది బాలు సమస్య, ఎవరు జోక్యం చేసుకోవద్దు. తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్ళిపో. ఇష్టం లేని పిల్ల ఇక్కడ ఉండక్కర్లేదు. ఏమ్మా, నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా? నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. లేదు. ఇలా చూడు, ఇంతవరకు నేనెవరిని ఏమీ అడగలేదు. మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వెలాగూ వెళ్తున్నావు గనక నా బిడ్డను చంపేళ్ళు, నీ చేతులతోనే చంపేసేళ్ళు. సుసి వెళ్ళకు సుసి. నన్ను వదిలే. వదిలేమని అంత తేలిక అంటావేంటి సుసి? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు. నాకు నీ మీద 100 రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద 1000 రెట్లు ప్రేమ ఉంది సుసి. మీ నాన్న నన్ను చంపినా నరికినా నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు సుసి. నేనే నువ్వెవరో తెలీదు పోరా కుక్క అన్నా. నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదులుతా నువ్వేగా అన్నావు. ఇప్పుడు ఇలా వదిలేయమంటే ఎలా వదిలేస్తాను సుసి? నేను చచ్చినా సరే నిన్ను వదలు సుసి. నిన్ను వదలు సుసి. సుసి, సుసి, వెళ్ళకు సుసి. నన్ను వదిలే ప్లీజ్. ఇంతమంది చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? నమ్మవే, నమ్మకమే జీవితమే. నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని. అది మీ అమ్మ నమ్మింది. మీ అమ్మ ఒకరోజు ఈయన మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. ఇంతమంది చెప్తున్నారు, నీ బాలు నేను చెప్తున్నాను, అయినా నమ్మవా? నమ్మకం లేదు, నా ప్రేయసి కాలేదు, వెళ్ళిపోవే. వెళ్ళు. తప్పకుండా తప్పకుండా. ఎవరు ఆపారంటే చంపేస్తాను. తప్పకుండా. సుసి, ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే సుసి, ఒక్కటే. ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు. వస్తే తట్టుకోలేవే. పోయే, నువ్వు ఆ వీధి దాటేలోపు నీ బాలు ఇక్కడ చచ్చిపోయి ఉంటాడు. నేను లేకుండా నువ్వు బతకలేవే. వెళ్ళి చావరా. నువ్వురా రా.
ఐ లవ్ యు బాలు. సుసి జ్ఞాపకం వచ్చేసిందా సుసి? లేదు, నాకేది జ్ఞాపకం రాలేదు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, నిన్ను చూసినట్టు, మాట్లాడినట్టు, లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు. కానీ నా కోసం నువ్వు తిన్న దెబ్బలు, పడ్డ వేదన, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం ప్రాణాలు లెక్క చేయని నీ మనసు, వీటన్నిటిని బట్టి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యు బాలు, ఐ లవ్ యు. సార్ మీ అమ్మాయి గారు నాకు అసలు కూతురే లేదు.